రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం పీఏసీ చైర్మన్గా మెదక్ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ రిజిస్టర్గా పనిచేస్తున్న సాయిలు శనివారం రామాయంపేట సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయిలును మాజీ చైర్మన్, సొసైటీ సీఈఓ, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ సాయిలు మాట్లాడుతూ, ప్రభుత్వం సొసైటీ పాలక వర్గాలను రద్దు చేయడంతో పీఏసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ చైర్మన్ బాదే చంద్రం, సొసైటీ సీఈఓ పుట్టి నర్సింలు, మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ, సిబ్బంది శ్రీనివాస్, కొండల్, రమేష్, నరేష్, నాగేంద్ర, జ్యోతిలు పాల్గొన్నారు. నేను డీసాప్స్లో సూపరింటెండెంట్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మాకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి రద్దు చేస్తూ అఫీషియల్ పిఐసిని నియమించమని జిల్లా సహకార అధికారి గారి ఎండార్స్మెంట్ ప్రకారము ఈరోజు నేను పిఎస్సిఎస్ రామాయంపేటకు అఫీషియల్ పిఐసి కమిటీ మెంబర్గా, చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇందు నుంచి ఈ సంఘంలో అందరికీ అందుబాటులో ఉంటూ రైతులందరూ కూడా